2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉంటారు. ఈ వారాంతంలో ఆయన వ్యయస్థానానికి వెళ్తున్నారు. కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి, ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. శని భగవానుడు 9వ స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి నవమ స్థానంలో ఉండటం మూలంగా ఎవరైతే వివాహం కోసం ట్రై చేస్తున్నారో వారికి వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారాంతంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. లగ్నం నుంచి కుజుడు 2వ స్థానానికి రాబోతున్నారు. కుజుడు, కేతు మరియు రాహు దృష్టి కుజుడి మీద పడబోతోంది. దీని మూలంగా మీకు మనీ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. వ్యయస్థానంలో గురువు, అలాగే బుధుడు, అలాగే ఈ వారాంతంలో సూర్యుడు కూడా వ్యయస్థానంలోకి వస్తున్నారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉన్న ధనపరంగా మాత్రం దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. ఖర్చులు అనేది అధికంగా ఉన్నప్పుడు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక ఖర్చులు తగ్గి మంచి ఫలితాలంటూ వస్తాయి. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మల్టిపుల్ వేస్ ధనం రావడం జరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ వారంలో దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, అలాగే కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు అనేది అధికంగా ఉంటాయి. అవార్డ్స్, రివార్డ్స్ వస్తాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.